అంటే థియేటర్లోనే చూడాలి. చక్కగా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా. కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారి పెర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. మదర్ ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఊరికనే సాంగ్స్ పెట్టి సినిమాని డిస్టర్బ్ చేయలేదు. చక్కగా ఏది కావాలో అదే గో విత్ ద ఫ్లో, స్టోరీతో పాటు వెళ్ళే సాంగ్స్. మ్యూజిక్ అదిరిపోయింది. విజయశాంతి గారి క్యారెక్టర్ బోత్ ఇద్దరు సమానమే, తల్లి కొడుకు. కాకపోతే హీరో కాబట్టి కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టరైజేషన్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఆవిడ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కాలం తర్వాత మళ్ళీ విజయశాంతి గారిని ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్లో చూడటం కూడా చాలా ఆనందంగా ఉందన్నమాట. వైజయంతి ఐపీఎస్ ఆవిడ చేసిన కర్తవ్యం లాంటి సినిమాలు మనందరికీ చాలా ఇన్స్పిరేషన్. సో అలాంటి ఆవిడ ఒక మంచి సినిమాతో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒకటే సాంగ్ కదా, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమాలో నెగిటివ్ ఏం లేదు. సినిమా చాలా 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 బాగుంది. థియేటర్లో చూడాల్సిన సినిమా. సాయి మంజ్రేకర్ గారు అండ్ పృథ్వీ గారు క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆయన అంటే ఒకప్పుడు మనకు ఆది సినిమాలో చలపతిరావు గారు ఎలా అయితే ఎన్టీఆర్ గారు పక్కన ఉంటారో, దీంట్లో మళ్ళీ అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ పృథ్వీ గారికి పడింది. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ అది చెప్పకూడదు, సినిమాలో చూడండి శ్రీకాంత్ గారిది ఎలా ఉంటుందని. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్ గేమ్ చేంజర్లో చూసాం, విలన్గా కొన్ని సినిమాలు చూసాం. విలనా ఏంటి అనేది మీకు సినిమా చూడాలి. సోహెల్ ఖాన్ గారు మనందరికీ బాలీవుడ్ యాక్టర్, ఆయన కూడా ఈ సినిమాలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. సో ఎవరి క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకి అందరికీ కూడా విలన్ హీరో ఎలివేషన్ అంటే క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ గారి ఎలివేషన్ అయితే అదిరిపోయింది. ఆ షాట్ చూడాల్సిందే సినిమాలో. నార్మల్గా చాలా న్యాచురల్గా తీశారు అనిపించింది. అది చెప్పేస్తే ఇంక సినిమా చూడక్కర్లేదు. సో క్లైమాక్స్ చెప్పేస్తే ఇంకా అది ఎందుకు. చూడండి, థియేటర్లో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో టోటల్గా నాకు ప్లస్ అనిపించింది ఏంటంటే సాంగ్స్ లేకపోవటం. అదే అంటే మామూలుగా ఒక మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా అలా వెళ్తున్న అనవసరంగా సాంగ్స్ పెడుతుంటారు కదా, అదేమి లేకపోవటం నిజంగా చాలా హైలైట్ అనిపించింది సినిమాకి. విజయశాంతి గారి ఫైట్స్ అన్ని, బట్ ఒక సీన్ అయితే ఉంది, ఆ సీన్ ఒక్కటి చాలు. అసలు పెట్టి టికెట్ డబ్బులకి 100% జస్టిఫికేషన్. ఆ సీన్ ఏంట్రా బాబు, ఏంటి అమ్మంటే వీడికి ఎంత పిచ్చి అనుకుంటాం. పిచ్చి పీక్స్ ఉంటుంది. ఇలాంటి వాడు కూడా ఉంటాడు అమ్మని ప్రేమించే. విజయశాంతి గారు ఎలా చేస్తారు? ఆవిడ గురించి చెప్పాలా బ్రో? వయసు ఎంత, ఆవిడ ఎక్స్పీరియన్స్ రేటింగ్ ఇలాంటి అమ్మ సెంటిమెంట్, అమ్మ నో రేటింగ్. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి. ఈ సినిమాలో విజయశాంతి గారు సెంటిమెంట్ పోలీసు భయ్యా కాలస్తుంది, భయ్యా ఒక్కొక్కరిని కొడుతుంటే కాలుతుంటే సినిమా ఇప్పుడే చెప్ప. ఈ సినిమా ఇండస్ట్రీ ఇలాంటి సినిమా ఇంకోటి రాదు. లేదంటే ఇంకోసారి ఇప్పుడే చెప్తున్నా, ఆడెవడో సినిమా బాగాలేదన్నమాట, క్లైమాక్స్ ఒకటే బాగుందన్నమాట. ఎవడైనా సరే సినిమా బాగాలేదంటే మాత్రం ఇక్కడ చెప్తున్నా, ట్యాంక్ బండ ఊరేస్తా చెప్తున్నా. ఎవరైనా బాగాలేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడాలన్నా. చూశారంటే మీరు మళ్ళీ కర్తవ్యం సినిమా తర్వాత ఆయన మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేసింది. విజయశాంతి గారు పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే విజయశాంతి గారు చేయాలంటే విజయశాంతి గారు ఈ సినిమాతో మీరు మళ్ళీ ఇండస్ట్రీ కొట్టారు. మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. నాకైతే బాగా అనిపించింది. నేను చూసిన బరాబర్ చెప్తున్నా, బాగా అనిపించింది అన్న. నేను చూసి నేను రేటింగ్ ఇస్తున్నాను. కంబ్యాక్ మేడం, మీరు కంబ్యాక్ మేడం, కంబ్యాక్. అమ్మ క్యారెక్టర్ అమ్మ అంటే అమ్మ విజయశాంతి అమ్మ. నిజంగా దండ పెట్టాలి. మళ్ళీ సినిమాలో మీరు వస్తున్నారు కదా. ఇప్పుడు పవర్ స్టార్ అన్న, మన పవర్ స్టార్ పవన్ నేను ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ ఫ్యాన్ నేను. అన్న ఫ్యాన్ నేను. అన్న చేస్తే ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం అన్న. ఇప్పుడు సినిమా కూడా చేస్తున్నాం అన్న చేయకపోతే మనం లేదు, ఇండస్ట్రీ లేదు అన్న. నా గుండె మీద సినిమా ఇటు. బట్ సినిమా అయితే ఎక్కడ బోర్ అయితే కొడుతున్నా. విప్పేసిన తర్వాత కొంచెం బెటర్ మూవీ అన్న. గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ. హ్యాపీగా వెళ్ళి 3 గంటల సేపు హ్యాపీగా మనం చూసి ఎంజాయ్ చేసే సినిమా. మాస్ ఆడియన్స్ అయితే బాగా నచ్చుతుంది అన్న. అంటే క్లాస్ ఏముండదు, ఫుల్ మాస్. ముఖ్యంగా ఫైట్స్, బీజిఎం సినిమా పెద్ద హైలైట్ అన్న. సినిమాకి చాలా బాగా కొట్టాడు బీజిఎం, అలాగే ఫైట్స్ బాగుంటాయి. ఇంకా స్టోరీ విధంగా చూసుకుంటే మధ్యలో కొంచెం బోర్ అనిపించింది కానీ, బట్ ఓకే లాస్ట్ వరకు ఫైనల్ గా మనకు వచ్చేటిగా క్లైమాక్స్ తో కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతాం. బట్ ఎమోషనల్ గా మాస్ ఎక్కువ ఉంది సినిమాలో. కళ్యాణ్ రామ్కి ఒక హిట్ పడినట్టు అన్న. ఫంక్షన్ ఏమని చెప్పిండు, సినిమా ఇట్టగా సక్సెస్ఫుల్ గా మాట్లాడుతున్నా. నిజంగా చెప్తున్నా, కళ్యాణ్ నువ్వు చెప్పిన మాట నిజమైంది. ఇది సక్సెస్ఫుల్ కొట్టింది సినిమా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఎంత విషయం పోలేదు. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం, ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. కళ్యాణ్ చూపించుకోడు
దట్ ఈస్ కళ్యాణ్ రామ్. నందమూరి ఫ్యాన్స్ అంటే అభిమానులు కాలం ఎగరేసుకొని చెప్తున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ సూపర్. విజయశాంతి యాక్టింగ్ మళ్ళీ కర్తవ్యం కనిపించింది. అంటే ప్రతి సినిమాలో విజయశాంతి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేశాను దానికంటే డబుల్ ట్రిపుల్ చేసినామే. ఏజ్కి సంబంధం లేదు. యాక్టింగ్ లో దిగిరంటే ఏజ్కి పక్కా పెట్టేసాలి. నీళ్ళు ఆగలేదు భయ్య, ఆ రేంజ్ లో ఉంది. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ, మంచి పవర్ఫుల్ కంటెంట్, దమ్మున్న స్టోరీని తీసుకొచ్చినందుకు నిజంగా హ్యాట్సాప్ సార్ మీకు. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు ఈ వీక్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే తల్లి కొడుకులు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మాస్ ఆడియన్స్, ఈవెన్ మాస్ ఆడియన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. నిజంగా కళ్యాణ్ రామ్ గారు హిట్ కొట్టారు. ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య.